అయితే దాతలు ఇచ్చిన రక్తాన్ని నేలపాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరతతో రెడ్ క్రాస్ కొట్టుమిట్టాడుతుందంటున్న హాస్పిటల్ మెడికల్ ఇన్ఛార్జితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. రెడ్ క్రాస్ లో ఇటీవల కాలంలో ఈ డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపించడం వల్ల ఎంతో రక్తాన్ని మేము తమ వాదన ఆరోపించారు. అంతేకాకుండా ఈ యొక్క రెడ్ క్రాస్ లో రక్త సమీకరణ చేసినటువంటి బ్యాగులు వృధా అవుతున్నటువంటి ఒక ఆరోపణలు మనకి వినిపించాయి. ఆరోపణ మీద నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ కింద వచ్చాము. దాని మీద ఆ యొక్క హాస్పిటల్ మెడికల్ ఇన్ఛార్జ్ గారు మనతో మాట్లాడతారు. ఈ రెడ్ క్రాస్ లో టెక్నికల్ గా అందరూ స్టాఫ్ ఉన్నారా లేదా? షిఫ్ట్ వారిగా మాకు బ్లడ్ అందట్లేదు, షిఫ్ట్లో ఎవరైనా వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో సార్ మాకు రక్తం ఇవ్వట్లేదు, చాలా తిప్పుకుంటున్నారు అనేది చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. అలానే తగ్గట్టుగా వాళ్ళు ఆ సకాలంలో ఎంతో బాధపడి యాక్సిడెంట్లు అయ్యి బయట హాస్పిటల్ నుంచి వచ్చి మాకు రక్తం ఏంటంటే మీరు వెంటనే మేము రక్తం వేయలేకపోవడం లేదు, మీరు వేరే వాళ్ళు తీసుకురాని చెప్పి వాళ్ళు చెప్పడం. ఒక్కొక్కసారి ఆ యొక్క హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా మాకు సిబ్బంది లేదండి అని ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మాకు ఇచ్చేదానికి తీరిక లేదని ఇటువంటి ఆరోపణలు వస్తాయి సార్. వీటి మీద మీరేం చెప్తారు సార్? నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో సుశిక్షితులైన మంచి దాని తగ్గ డిగ్రీ కలిగిన టెక్నీషియన్స్ ఉన్నారు. 3 స్టాఫ్ నర్స్ ఉన్నారు, వారు బ్లీడింగ్ చేస్తారు. అదేవిధంగా బిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ పాస్ అయిన టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ మధ్య కొంతమంది మేము తీసుకున్నాము, అంతమంది కొంచెం తక్కువగా ఉన్నా అందరికి తీసుకున్నాము. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. ఏ విధమైన ఆలస్యం లేకుండా బ్లడ్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అది కాకుండా మనిషి ప్రాణం ఎంతో గొప్ప విలువైంది ధనానికన్నా. అటువంటి సమయంలో మేము అతను మాకు రీప్లేస్మెంట్ ఇచ్చాడా డబ్బులు కట్టాడా అనేది ఆలోచించకుండా మేము రక్తం ఖచ్చితంగా ఇస్తున్నాం. డెంగ్యూ ఫీవర్ సీజన్లో ఈ ప్లేట్లెట్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అటువంటిప్పుడు మేము పొద్దున సాయంకాలం 24 అవర్స్ పనిచేసి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు మేము ఒక ఎలిసా టెస్టులు చేసి కాంపోనెంట్స్ తయారు చేసి ప్లేట్లెట్స్ అందించాం. పేదలకు మీరు ఉచితంగా ఇస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఒక పేద వ్యక్తి రెడ్ క్రాస్కి వచ్చి నాకు రక్తం కావాలి అంటే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోమంటున్నారు, లేదా అతను యూనిట్లకు డబ్బులు కట్టమంటారు ఒక ఆరోపణలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే రక్తం బదులు ఇవ్వాలనేది ఇక్కడ ఒక ఇది పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, యాక్సిడెంట్ అయిన వాళ్లకు ఈ ధనానికన్నా ప్రాణం చాలా విలువైంది. అటువంటి వాటికి మేము ఖచ్చితంగా సహాయం చేస్తున్నాము. ఎవరికి అట్లా చెప్పలేదు, మీరు బదిలిచ్చి రక్తం తీసుకెళ్ళండి. డబ్బులు ఎవరైనా కట్టాల్సిందే. ఏమంటే టెస్టింగ్ ఛార్జెస్ అవుతాయి. నాకు కావాలన్నా ఇంకోరికి కావాలన్నా మా టెక్నీషియన్ అయినా డబ్బులు కట్టాల్సిందే. టెస్టింగ్ ఛార్జెస్ అవుతాయి. ఆ డబ్బులు కట్టి తీసుకొని మేము ఇప్పుడు ఇస్తున్నాం ఉచితంగా. ఉచితంగా ఉంటే టెస్టింగ్ ఛార్జెస్ కట్టుకొని ఇస్తున్నాం. రక్తం ఒక రకంగా వాళ్ళు ఎంత స్టోర్ చేసి ఇచ్చినప్పటికీ కూడా కొంత వేస్ట్ అయిపోతున్నది తప్పట్లేదు మాకు. దాన్ని బయోహెజార్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అంటే బయోహెజార్డ్ అనేటువంటిది ఆ సంస్థ కింద నారాయణ, బొల్లినేని ఇలాంటి ఎంతో హాస్పిటల్ ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి తిరుపతి పంపించేస్తాం. అయితే తిరుపతిలో అక్కడ ఏమవుతుంది అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకమే. అది ఎలా ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంత. జిల్లాలోని రెడ్ క్రాస్ లో ఇటీవల కాలంలో బులెటిన్ లో బ్రేక్ తీసుకుందాం.